బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును. అంటే లెబానోను సౌందర్యం అంటే లెబానోను సౌందర్యం కలది. ఆ అరణ్యం లెబానోను ప్రాంతము అంటే లెబానోను ఆ యొక్క చెట్లు, లెబానోను కర్రలు అది సౌందర్యవంతముగా ఉంటాయి అన్నమాట. అంటే దేవుడు కూడా, క్రీస్తు కూడా సంఘాన్ని ఎలా చేసుకుని ఉన్నారంటే సౌందర్యంగా చేసుకున్నాడు. ఆ సౌందర్యంగా చేయడం కోసం ఆయన శరీరం రక్తసిక్తమైంది. ఆయన 10,000లో అతికాంక్షణీయుడు అయినప్పటికీ కూడా తను ఎన్నిక లేనివాడిగా, గుర్తించలేనివాడిగా తన రూపం మారింది. ఎందుకంటే సంఘాన్ని సౌందర్యవంతులుగా చేయడం కోసం, మనలను సౌందర్యవంతులుగా చేయడం కోసం ఆయన ఎలా ఉందంటే ఆయన ముఖము చూడనొల్లని వానిగా ఉందన్నమాట. మనుషులు ఎన్నిక చేయనొల్లనిగా ఉందంట. ఎందుకంటే ఆయన అలా చేయబడ్డారు కాబట్టి సంఘానికి సౌందర్యాన్ని ఇచ్చాడు.